హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ పెడుతున్నాను. ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఇవి సీడ్స్ చూపిస్తున్నాను. ఎల్లో చామంతి ఈ మంత్లో బాగా వస్తాయి. కుండీల్లో కొన్ని సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. వైట్ మందారం ఫ్లవర్ కోస్తున్నాను కొన్ని. ఇక్కడ కొన్ని నార్లు పోసాను ఇందులో. ఇక్కడ సింక్ ఫ్లవర్ ఉంది. ఈ ఫ్లవర్ కూడా కోస్తున్నాను. ఇక్కడ కొన్ని నార్లు పోసాను. పిచ్చుకలు తినేస్తూ ఉన్నాయి, కొంచెం వచ్చినాయి. ఇక్కడ గోధుమలు వేసాను కదా, ఇంకా కొన్ని వాటర్ పోసేసరికి గోధుమలు బయటకు వచ్చినాయి. కొద్దిగా మళ్ళీ శాండ్ ఇసుక వేసేస్తాను. కొన్ని వచ్చేసినాయి ఆల్రెడీ, గోధుమలు స్టార్ట్ అయినాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ టెర్రస్ పైన ఈరోజు చూపిస్తున్నాను. చాలా ఫ్లవర్స్ వచ్చినాయి, రెడీ అవుతున్నాయి. నెక్స్ట్ డే కోసేస్తాను. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. కొంచెం పెద్ద ఫ్లవర్స్ అవుతాయని వెయిట్ చేస్తున్నాను. వాటిని ఇంకా కొయ్యలేదు. ఈ బౌల్లో పెట్టుకుంటున్నాను ఈరోజు కోసిన ఫ్లవర్స్. కొన్ని మందారం సింక్ ఫ్లవర్స్, 2 కలర్స్ మందారం. ఇక్కడ ఫ్లవర్ ఉంది, కోసేస్తున్నాను. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంకొన్ని ఫ్లవర్స్ పెడుతున్నాను ఈరోజు కోసినవి. చిక్కుడు దోమ బాగా పడింది. ఈ దోమల వల్ల చిక్కుడు పెట్టాలంటేనే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. దోమలు పడుతున్నాయి. ఇలా ఎంత వాష్ చేస్తేనేమో ఫ్లవర్స్ రాలిపోతున్నాయి. చామంతి ప్లాంట్ మొగ్గలు స్టార్ట్ అయినాయని చూస్తున్నాను. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ స్టార్ట్ అయినాయి. లేటెస్ట్గా పెట్టాను. ఇక్కడ కొమ్మ ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. ఇంకొన్ని ఫ్లవర్స్ కోసాను, ఈ బౌల్లో పెడుతున్నాను. బ్లూ కలర్ సింక్ ఫ్లవర్స్ కోసాను. ఇవి వైట్ కదా. ఈ ఫ్లవర్స్ చాలా కలర్స్ ఉంటాయి. నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయి సింక్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ పెట్టగానే చాలా నిండుగా ఉంటాయి. ఈ కలరు కొన్ని వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి. పారిజాతం ఫ్లవర్స్, ఇంకొన్ని ఉన్నాయి ఫ్లవర్స్. ఇది డిసెంబరాలు, వైట్ డిసెంబరాలు అంటారు వీటిని. వీటికి సీడ్స్ వస్తాయి. వీటిలో కూడా కలర్స్ ఉంటాయి. ఇవి ఎల్లో, ఈ వైట్ డిసెంబరాలు సేమ్గా ఉంటాయి ప్లాంట్స్, కలర్ వేరు. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. వాటికి కూడా సీడ్స్ వస్తాయి. ఆ సీడ్ వేస్తే వచ్చేస్తుంది. చాలా బాగుంటాయి అవి. నిత్యమల్లి, టేబుల్ రోజ్ పింక్ వచ్చింది ఈరోజు. ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఈ సీడ్స్ చూపిస్తున్నాను. ఇవ్వండి వీటి సీడ్స్. చెట్టుకే రాలిపోవాలి ఫ్లవర్స్. రాలిపోయినాక అవి కోసేసి నీడలో పెట్టిన ఎండలో పెట్టిన అలా బ్లాక్ ఇలా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు కోసేయాలి. ఫ్లవర్స్ రిక్కులన్నీ రాలిపోతాయి. అవి నీడలో పెట్టినా ఎండలో పెట్టినా ఇలా బ్లాక్గా వచ్చేస్తాయి. సీడ్ రెడీ అవుతుంది. చెట్టుకి రాలిపోనిస్తేనే వస్తాయి, లేతగా వస్తే రావు. ఈ సీడ్స్ వేస్తే చక్కగా వచ్చేస్తాయి. అవి కొమ్మలు పెట్టినా వస్తాయి, బంతి మొక్కల్లాగా పొడవుగా ఉంటాయి ఈ సీడ్స్. ఫస్ట్ టైం నేను ఆన్లైన్లో తీసుకున్నాను. పింక్ కూడా బుక్ చేశాను. దీనిలో పింక్ ఉంటాయి, కానీ అవి ఒక్క ప్లాంట్ వచ్చింది, అది కూడా రాలేదు. ఆన్లైన్లో తీసుకుని వేశాను ఫస్ట్ టైము. ఈ కలర్ అయితే వచ్చినాయి మొక్కలు. వేశాను సీడ్స్. చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో ఎంతెంత మొక్కలు వచ్చినాయో. ఈ ఫ్లవర్ మొక్కలు
ఇక్కడ పెడితే పిచ్చుకలు రానివ్వట్లేదని పైన పెట్టుకున్నాను. గ్రో బ్యాగ్ దగ్గర చూపిస్తాను. ఈరోజు కోసిన ఫ్లవర్స్ ఇలా పెట్టాను, చాలా బాగున్నాయి. టెరెస్ పైన చాలా వచ్చినాయి ఫ్లవర్స్ ఈరోజు విప్పినాయి, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఇటువైపు కొంచెం చిన్న సైజులో విప్పుతున్నాయి, ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంకా ఉంచితే ఇంకా పెద్ద ఫ్లవర్స్ అవుతాయని నేను కొయ్యకుండా ఉంచాను. ఇవి రెండు బాగా ఓపెన్ అయినాయి, ఇంకొంచెం పెద్దవి అవుతాయి. మనం కోస్తున్న కొద్దీ వస్తాయి, ఎంత కోస్తే అంత బాగా ఎక్కువ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. అందంగా ఉన్నాయని కొయ్యకుండా వదిలేస్తే ఇంకా రావు. వీటి స్మెల్కి ఏమీ రావు. హనీబీస్ ఎక్కువగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఒక బొకే ఎంత బాగున్నాయో, బొకే లాగా అన్నీ ఒకే చోట వచ్చినాయి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ డేకి వస్తాను, ఇంకా కొన్ని విప్పుతాయి నెక్స్ట్ డేకి. ఈరోజు కొన్నే విప్పినాయి. ఈ ఫ్లవర్ ఇంకా విప్పలేదు. ఇక్కడ కొన్ని విప్పినాయి, ఇంకా కొన్ని విప్పాలి. నెక్స్ట్ వీడియోకి కోస్తాను ఇవి కూడా. టేబుల్ రోజ్ పింక్ వచ్చింది ఈరోజు. కొన్ని వైట్ కూడా పెట్టాను, ఎల్లో పెట్టాను, ఎప్పుడన్నా ఒకటి వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ వచ్చినాయి, బాగా వచ్చినాయి. వర్షాలప్పుడు చాలా బాగా వస్తాయి. ఇదిగోండి, ఇందాక చూపించాను కదా ఫ్లవరు, ఆ ఫ్లవర్ సీడ్స్ వేశాను నేను. ఇందులో మొక్కలు వచ్చేసినాయి. ఇదిగోండి, ఈ ఫ్లవరేను. ఇది పక్కకు పెట్టేస్తాను, ఇది అడ్డు వస్తుంది దీనికి వీడియో చేయడానికి. ఇక్కడ సైడ్కి వేసుకున్నాను కొన్ని టమోటా ప్లాంట్స్ దగ్గర. ఇది సపరేట్గా నారు పోయటానికే ఉంచుకున్నాను, అందుకే ఇంత బాగా వచ్చినాయి. ఏదైనా చిన్న డబ్బాల్లో ఇలా వేసుకుంటే బాగా వస్తాయి. స్లోగా పోస్తాం కదా, వాటర్ సపరేట్గా పెట్టుకుంటే గుర్తుండిద్ది. లేకపోతే ఫోర్స్గా పోసేస్తాం, అవి పడిపోతూ ఉంటాయి, రావు సరిగా. ఇదిగోండి, ఈ ఫ్లవర్ సీడ్ వేస్తే ఈ మొక్కలు వచ్చేసినాయి. వీటిల్లో కూడా కలర్స్ ఉంటాయి. ఇంకొంచెం హైట్ అయినాక తీసి పెడతాను. ఈ లీవ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇటు సైడ్కి కొన్ని వచ్చినాయి. కొంచెం హైట్ అయినాకే తీస్తాను అవి తీసినాక మళ్ళీ ఈ సీడ్ వేసేస్తాను. ఇందులో మళ్ళీ నారు పోస్తాను. ఇదంతా తీసినాక ఇంకొంచెం పెద్దగా అవ్వాలి. ఈ లీఫ్ తీసేస్తున్నాను, ఖరాబ్ అయింది కాలీఫ్లవరు. ఇటు సైడ్ ఇంకొంచెం చిన్నగానే ఉన్నాయి ఫ్లవర్స్. ఇక్కడ బీర ఆల్రెడీ చాలా చిన్న ప్లాంట్ అయినా బీరకాయ స్టార్ట్ అయింది, బీరకాయ పడింది ఇటు సైడ్కి, దీని బ్యాక్ సైడు. గ్రో బ్యాగ్లో బీరకాయలు బాగా వస్తున్నాయి, అందుకే పెట్టాను. చిన్న మొక్కకే బీరకాయ పడింది. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇటువైపు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.